హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే పాలకూర పప్పు వ్లాగ్తో వచ్చేసానండి. ఈ పాలకూర పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది. దీనికోసం అయితే ఒక కప్పు పప్పు తీసుకొని పప్పునైతే ఫస్ట్ నానబెట్టుకున్నానండి. నేను నార్మల్గా అయితే పప్పుని పప్పులాగా చేస్తాను, కానీ ఈరోజు అయితే చారులాగా అయింది. ఎందుకోసం అంటే మా పిల్లల స్కూల్లో ఎవరో తీసుకొచ్చారట, చారులాగా ఉంది మమ్మీ, చాలా టేస్టీగా ఉంది, నువ్వు కూడా ఒకసారి అట్లా ట్రై చేయొచ్చు కదా అని అంటే సర్లే అని నేను కూడా తనకు నచ్చినట్టే చేశానండి. దీనికోసమని 2 పాలకూర కట్టలని తీసుకొని మంచిగా కట్ చేసి కడుక్కుంటున్నా. ఈ పప్పులోకి ఆ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా అయితే పాలకూరని అయితే 2-3 టైమ్స్ వాటర్ తోటి కడుక్కోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు బయట దొరికే అంత మంచివి కావు, ప్రతి దాని మీద మందు కొడుతూ ఉంటారు కాబట్టి నీట్గా కడుక్కోవాలి. కడిగి ఈ పప్పులోకి పాలకూరని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి అయితే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసిన పీసెస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత క్లోజ్ చేసేసి ఒక 2-3 విజిల్స్ అయితే రావాలండి. పప్పు అయితే మనకు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, తాలింపు వేసుకోవడమే అండి. చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మన పోపు రెడీ అయిపోయింది. ఈ పప్పులోకి పోపును అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.